అరే కర్రీస్ అన్నీ అయిపోయాయి. ఒక నిమిషం ఉండు. సౌమ్య, చేతులకి కట్టుకొని నా మొగుడి చేత అన్నం తినిపించుకోవాలని ప్లాన్ చేసావా? చెప్తానే నీ సంగతి. ఈ పచ్చికారం ముద్దతో నీ పుచ్చు రేగ్గొడతాను. సౌమ్య, ఆను నీకోసం ఆవకాయ వేసి నెయ్యేసి విత్ లవ్ కూడా వేసి మిక్స్ చేశాను. ఆను ఏంటి అలా నోరు తెరిచావు? టేస్ట్ అంత బాగుందా? తిను తిను. తిను తిను. సౌమ్య, ఏంటా కన్నీళ్ళు? ఆనంద బాష్పాలండి. మనము తనని ఓన్ చేసుకున్నాం కదా, దాని తాలూకు వాటర్ అన్నమాట ఇవి. అయ్యో వాటరా? ఇక్కడ లేవు, తీసుకొస్తానుండు. ఏంటి సౌమ్య, ప్లేటు పట్టుకోవడానికి కూడా కష్టపడ్డ చేతులు ఒక్క దెబ్బకు సరైపోయినట్టున్నాయే. నాకు తెలుసా నువ్వేంటో. ఇలాంటి చిల్లర వేషాలు చెత్త డ్రామాలు ఆడినంత మాత్రాన మా ఆయనకి దగ్గరైపోతాను అనుకుంటున్నావేమో. అడుగడుగున అడ్డుకుంటా. నువ్వెన్ని ఎత్తులు వేసినా తిప్పి తిప్పి కొడతాను. జాగ్రత్త. సుందరం, ఇప్పుడెందుకు పని కట్టుకొని ఆవిడ్నిక్కడికి పిలిచి ప్రత్యేకంగా వార్నింగ్లు ఇవ్వడం? చెప్పాను కదా దామిని, నీ కుటుంబమే నా కుటుంబమని. అందుకే నా కుటుంబాన్ని రక్షించుకునే కార్యక్రమాన్ని ఇప్పటి నుంచే మొదలు పెట్టున్నాను. సర్లే గాని ఆ సంగతి పక్కన పెట్టు. నేను చెప్పింది ఇంట్లో చెప్పుండావా? ఏమన్నారు? ఎట్టా స్పందించినారో? ఇంతకీ కాయా పండా? తిందే కూడా కాదు. అదేంది మే? అవును సుందరం, అమ్మ పిన్ని వాళ్లతో చెప్పాలని చాలా రకాలుగా అనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలేదు. ఆ మాట వింటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారోనని ఊహించుకుంటేనే భయం వేస్తుంది.
ఆ భయాన్ని పక్కన పెట్టమనే కదా నీతో మోటివేట్ చేసి చెప్పింది. నీకేం సుందరం, మోటివేషన్ చేయడానికి ఈజీగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. 20 ఏళ్లు ఆ కుటుంబానికి దూరంగా ఒక అనాథగా ఎక్కడో పెరిగాను. ఇప్పుడిప్పుడే అందరితో కలిసి ఆ ఇంటి బిడ్డగా గౌరవంగా బ్రతుకుతున్నాను. అలాంటిది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్నని, ఈ కుటుంబాన్ని మోసం చేసేవాడు నా బిడ్డకు తండ్రి అని ధైర్యం చేసి చెప్పలేకపోయాను. ఒకవేళ ధైర్యం చేసి చెప్తే ఆ తర్వాత కుటుంబం పరువు తీసినా నా పరిస్థితి మళ్ళీ రోడ్డున పడుతుంది. అనాథగా మిగలాల్సొస్తుంది. అది నా వల్ల కాదు. నాకు నా ఫ్యామిలీ కావాలి. దామిని, ఎందుకిట్టా నువ్వు నెగిటివ్గా ఊహించుకుంటావు? పరువు కోసం ఇంటి బిడ్డను దూరం చేసుకునే పాపిష్టి కుటుంబం కాదు దామిని, అది ఆనంద నిలయం, దేవతలు కొలువున్న దేవాలయం. నా మాట ఇనిమే, ఆ ధైర్యం తెచ్చుకొని ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడో. ఖచ్చితంగా వాళ్ళు నీ మనసుకి, నీ ప్రేమకి ఇలువిస్తారు. ఇట్ట పాజిటివ్గా ఉంటేనేమే జీవితంలో మనం గెలిచేదే. నువ్వు లేకుంటే నేను బతకలేనమ్మే. యాడ నువ్వు నాకు దూరం అయిపోతావోనని గుండెల్లో దడ మొదలైనది. ఆ దడ పెరిగి పెరిగి హార్ట్అటాక్గా మారకముందే నువ్వు వచ్చి నాకు శుభవార్త చెప్పాలా? పోమి పో. సరే. అమ్మయ్యా. ఏంట్రా సంగతి? ఇంట్లో చెప్పేసిందంటనా? చెప్పు వేయలేదు, షూజు వేయలేదు. ఆ తింగరదానికి చెప్పేదానికి భయం వేసిందంట. ఆ ముక్క చెప్పేదానికి ఈడ దాకా వచ్చుండది. రే, ఏంట్రా ఇది? దాన్ని బో తెగ మోటివేట్ చేశాను అన్నావు, ఇంకా రచ్చ రంబోళ్ళ అంటూ ఏదేదో వాగా. నాకేం తెలుసక్కాయ్, అదిట బెబ్బేమంటూ తిరిగి వస్తుందని. అయినా సరే వదలలేదులే. మళ్ళా మోటివేట్ చేసి పంపించా. ఈసారి ఖచ్చితంగా పని అయిపోద్ది. అది పోయేదెప్పుడు, ధైర్యం చేసి చెప్పేదెప్పుడు, ఇంట్లో వాళ్ళని ఒప్పించేదెప్పుడు? ఇవన్నీ ఎప్పుడు జరగాల? ఈ సన్నాసుడు కనిపిస్తేనే కోసి గుమ్మానికి ఏలాడదీసే మాదిరి ఉండారు ఆ ఇంట్లో వాళ్ళు. అట్టాంటిది అదే గుమ్మంలోకి వీణ్ణి అల్లుడుగా ఆహ్వానిస్తారని ఎట్టాగమ్మి పిచ్చి కలలు కంటా ఉండావో? అమ్మా, పిచ్చి వాగుడు వాగితే చంపుతాం. చంపినవులే. ఆయన ఏందమ్మే, నేనేదో జరిగే పనిని జరగనట్టు చెప్తున్నట్టు అట్ట ఫీల్ అవుతా ఉండావు? ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నిన్నాళ్ళు బయట గెంటేదాకా ఆయన ఎపిసోడ్లన్నీ ఓసారి చూసుకో. నువ్వు చేసిన ఒక్కొక్క ప్లానింగ్ అయినా సరిగ్గా పనికొచ్చుండదా?